హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టుడే స్ట్రాబెర్రీస్ చూపిద్దామని మా గార్డెన్లోని మీకు వీడియో చేస్తున్నాను. స్ట్రాబెర్రీస్ నాకు చాలా వచ్చాయి, అయిపోయింది లాస్ట్. ఇంకా కొద్దిగా ఉన్నాయని లాస్ట్ టైం మీకు వీడియోలో చూపించాను. నేను ఫ్లవర్స్ అన్నీ చాలా ఫ్లవర్స్ వచ్చాయని చెప్పి చిన్న చిన్న కాయలు వచ్చాయని కూడా చూపించాను. ఇప్పుడు పళ్ళు అయ్యాయి, చూద్దామా మరి రండి. ఎలా ఉన్నాయి చూసారా? ఇక్కడ ఇవి ఎప్పుడు కిందే వస్తాయండి స్ట్రాబెర్రీస్. చూసారా ఎంత పెద్దది వచ్చిందో? స్ట్రాబెర్రీస్ అన్నీ చాలా బాగా వచ్చాయండి. ఇంకా తెంపేసుకోవచ్చు. ఇది చూసారా, ఇంకా అసలు చాలా బాగుంది. మీకు చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు. నాకైతే ఒక 6 or 7 వచ్చాయండి ఇక్కడ. నేను ఆల్రెడీగా కోసాను, కొన్ని కోసి అయిపోయాయి. ఇది లాస్ట్ అని చెప్పి మీకు లాస్ట్ టైము ఫ్లవర్ ఒకటే చూపించాను కదా అని. ఇవి చూసారా ఎంత బాగున్నాయో స్ట్రాబెర్రీస్. ఇంకా అయిపోతుందండి, ఈ మంత్ అయిపోతే ఇంకా అంత ఎక్కువ రావు. ఇంకా ఫ్లవర్ కూడా తగ్గిపోయింది. ఇంకా కట్ చేసేస్తానని ఇంకా మీకోసం వీడియో చేస్తానండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి చూసారా, ఇవి ఇంకో ట్రీ అవుతుందండి. ఇంకో మొక్కలు అవుతుంది ఇది. ఈ జాయింట్ చూసారా, ఇంకో మొక్క. ఇలాగే ఫుల్గా అంతా ఫుల్గా మొత్తం అంతా అయిపోతుందండి. అందుకే ఇది పాకినట్టుగా పాదులా పాకేస్తుంది నేలంతాన. అందుకే మనకి చాలా ఇదిగా పెట్టుకోవాలి. అక్కడ ఏం మొక్కలు వేసుకోమంటేనే వేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. కట్ చేసేద్దామని చెప్పి వచ్చానండి. చూసారా ఎంత బాగా వచ్చాయో అన్నీ. నేను ఒక 3-4 కట్ చేసి ఉంచుతాను. మా పాప కట్ చేయనందుకు ఇష్టపడుతుంది, అందు గురించి మిగతా అన్నీ నేను వదిలేస్తాను. మీకు చూపిద్దామని నేను వీడియోలోని ఒక 4 కట్ చేసి చూపిస్తానండి. ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి. అన్నీ బాగున్నాయి, చాలా హెల్తీగా వచ్చాయి ఫ్రూట్స్ మాత్రం. ఇది తక్కువ మెయింటెనెన్స్ అండి, ఎక్కువ మనం ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. మెయింటెనెన్స్ కూడా ఏముండదు. చూసారా చాలా బాగా వచ్చాయి. నేను కొన్ని వదిలేసాను, మా పాప కట్ చేసుకుంటుందని. తనకి ఇష్టం అండి, సరదా ఇలాగా కట్ చేయడం అంటేనే. కొన్ని కట్ చేసింది తను. నేను అంటే మీకు చూపిద్దామని వీడియో కోసమని కట్ చేశానండి. మీకు ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్ట్రాబెర్రీస్ సీడ్స్తోనే పెంచుకోవచ్చు, మీరైనా ట్రై చేయండి. చాలా ఈజీ మెయింటెనెన్స్, పెద్ద కష్టమేమి కాదండి. ఇది జస్ట్ ఈ సీడ్ ఉంది కదండి, ఇక దీనికి కూడా చూడండి ఈ సీడ్ జస్ట్ చాకుతో ఇలా తీసి కట్ చేసిస్తే మట్టిలో వేసిస్తే చాలండి. వర్షాల టైంలోని చాలా బాగా వస్తాయి, ట్రై చేయండి ఈసారి. కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా? మన చెట్టుని కాసినాయి అంటే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది కదండి, ఎంత బాగున్నాయో అని చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారా, ఎండ్ ఉందండి, చాలా సన్లైట్ మాత్రం ఈరోజు చాలా సన్ ఉంది, చాలా ఎండగా ఉంది. స్ట్రాబెర్రీ మీకు నచ్చాయి అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.